హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు షూట్ చేసిన వీడియో అండి. ఊరికి వెళ్ళే ముందు హౌస్ అంతా కూడా ఏ విధంగా సర్ది పెడతాను అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఇప్పుడు టైం వచ్చేసి 6 అయ్యిందండి. బయట క్లీన్ చేసేసి ముగ్గు అయితే పెట్టాను. ఈరోజు నేను 5:30కే లేచాను. హౌస్ లోపలంతా క్లీన్ చేసేసి బయట క్లీన్ చేసేలోకి 6 అయ్యిందండి. సో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి పూజ అయితే చేసుకున్నాను. 7:30 అలా అవుతుంది టైం వచ్చేసి. ఇంకా కిందకి వెళ్ళి పువ్వులు తీసుకొద్దాం అనుకున్నాను, కానీ దీపం కొండెక్కిన తర్వాత పూజా రూమ్ కూడా క్లీన్ చేస్తాను కదా, మళ్ళీ పువ్వులు 1 అవర్ పెట్టి తీసేసినట్టు ఉంటాయి, ఇంకెందుకులే అన్నట్టుగా నార్మల్గా ఈ విధంగా పూజ అయితే చేసేసుకున్నాను. ఇంక టిఫిన్ కూడా ఏం చేయలేదండి, బయట నుంచి తెచ్చుకు తినేసాము. ఇక్కడ వచ్చేసి కుండలో వాటర్ అన్నీ వంచేసి కుండ కూడా నీట్గా క్లీన్ చేసేసి ఎండలో పెట్టానండి. అలా చెమ్మ కుదిలేసినట్లయితే బూజు పట్టినట్టుగా తెల్లగా అయిపోతుంది. సో అందుకే ఇంక ఎండలో పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి పులిహోర చేద్దాం కదా అనేసి రైసు శనగపప్పు అయితే కడిగేసి నానపెట్టానండి. ఊరికి వెళ్తాం కదా అన్నట్టుగా ముందుగా కూరగాయలు అయిపోయినప్పటికీ కూడా ఇంకేం తెప్పించలేదండి. కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి అయితే ఉన్నాయి. అవి కూడా ఏ ఉప్పుడు పిండి అయినా మార్నింగ్ చేసుకుంటే ఉంటాయి కదా, ఆఫ్టర్నూన్ లంచ్ పెరుగన్నం తినేద్దాం కదా అనుకున్నానండి. కానీ మార్నింగ్ ఇంకా టిఫిన్ అయితే బయట నుంచి తెప్పించేసుకున్నాం కదా, ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు ఉన్నాయి కదా, పులిహోర అయితే చేసేసుకుందాము. కొంచెం పెరుగు వేసుకు తిన్నా, నార్మల్గా తిన్నా కూడా పులిహోర బాగానే ఉంటుంది కదా అన్నట్టుగా పులిహోర చేసేస్తున్నానండి. ఆల్రెడీ పులిహోరకి సంబంధించిన ప్యూరీ కూడా ముందుగా మనం స్టోర్ చేసి ఉంచుకున్నాం కాబట్టి మనకి నిమ్మకాయ పులిహోర ఎంత సింపుల్గా చేయొచ్చో ఈ చింతపండు పులిహోర కూడా అంతే సింపుల్గా చేసేసుకోవచ్చండి. కానీ ఇందులో అల్లం, పచ్చిమిర్చి ఉండవంతే. మనం నార్మల్గా పులిహోర చేసుకోవాలి అంటే చింతపండు గుజ్జులో అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని ఉడికించుకుంటాం కదా. కానీ ఇది ఏంటంటే మనం రసానికి, చట్నీల్లోకి, కూరల్లోకి అన్నింట్లోకి కలిపి కాబట్టి వాటిల్లో మనం అల్లం ముక్కలు యూజ్ చేయం కాబట్టి టేస్ట్ మారిపోద్ది అన్నట్టుగా ఇందులో అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 3 కూడా యూజ్ చేయలేదండి. ఇందులో లేకపోయినా కూడా మనం ఎలాగ తాలింపులో వేస్తాం కదా, టేస్ట్ అయితే ఎక్కడికి పోదండి, చాలా బాగుంటుంది. సో ఇది చూసారు కదా, ఈ విధంగా మనం రైస్లో ఎంత పడితే అంత వేసుకుని ఒకసారి రైస్ అంతా కూడా వేడిగా ఉన్నప్పుడు దాని మీద వేసి ఇలా మూత పెట్టినట్టయితే మొత్తం అది కొంచెం వేడికి కొంచెం లూజ్గా అయినట్టుగా ఉంటుందండి. అప్పుడు మొత్తం అంతా కూడా కలుపుకోవచ్చు, లేకుంటే మనకి ముద్దలా ఉండిపోయినట్టుగా ఉంటుంది కదా. సో అలా కాకుండా ఈ విధంగా చేసినట్లయితే మనకి రైస్ అంతా కూడా పడద్దండి. ఇప్పుడు అందులో మనం తాలింపు వేసుకోవటమే. తాలింపులో కూడా చెప్పాను కదా, పచ్చిమిర్చి కానీ కరివేపాకు కానీ అంతగా లేవండి, కొంచెంగా ఉంచానంతే. మార్నింగ్ ఉప్పిండ్లోకి ఉంటాయి కదా అన్నట్టుగా. సో ఇంకా అవే వేసేసి పులిహోర అయితే కలిపేస్తున్నాను. నార్మల్గా 5 రోజులు కానీ వారం రోజులు కానీ ఉండి వచ్చేసి ఇలాగైతే కూరగాయలు, పాలని, పెరుగని ఉన్నప్పటికీ కూడా నేను ఫ్రిడ్జ్లో ఉంచుతానండి, వచ్చిన తర్వాత యూజ్ అవుతాయి కదా అన్నట్టుగా. ఇప్పుడు ఏంటంటే హాలిడేస్ కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాము, ఎప్పుడు వస్తామో తెలియదు కదా. ఉంటే ఒక 10 రోజులు 15 రోజులు ఉండొచ్చు, లేకుంటే హాలిడేస్ అంటే 1 మంత్ ఇచ్చారండి. మొత్తం హాలిడేస్ అన్నీ అయ్యేంత వరకు ఉండొచ్చామంటే ఫ్రిడ్జ్లో ఏమున్నా కూడా పాడైపోతాయి కదా అన్ని రోజులు, తర్వాత కూడా మనం యూజ్ చేయలేము కదా అన్నట్టుగా మొత్తం ముందు నుంచి కూడా 2 డేస్ ముందే కూరగాయలు అయిపోయినాయండి. ఏదో పప్పని, పచ్చడని, రసం అన్నట్టుగా చేసేసాను. ఇంకా లాస్ట్లో కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వదలకుండా పులిహోర చేసేసానండి. చూసారు కదా, ఈ బయట వాషింగ్ మిషన్ ఇవన్నీ కూడా తీసేసాను. మొక్కలేనండి కొంచెం బెంగగా అనిపించింది, బాగున్నాయి, ఇప్పుడే పూలు పోస్తున్నాయి, ఈ టైంలో ఊరు వెళ్ళిపోతున్నాయి, ఎండలో కూడా చాలా ఎక్కువ కదా మే నెలలో, ఎలా ఉంటాయో ఏంటో అనుకున్నాను. కానీ ఇప్పుడైతే చాలా బాగున్నాయి. ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కాబట్టి అప్పుడు కూడా వాటర్ ఎక్కువ పోసేసానండి, ఎందుకంటే వాటికి హోల్స్ లేవు కుండీలకి, లేకపోవటం వల్ల ఎక్కువ వాటర్ పోసేసిన ఒక 15 రోజులు 20 రోజుల వరకు కూడా అడుగు నుంచి చెమ్మ అయితే అలా ఉంటూనే ఉంటుంది. పులిహోర తాలింపు పెట్టేశాక స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసేసాను. ఇప్పుడు పూజా సామాన్లు అన్నీ కూడా తీసేసి ఒకసారి పూజా రూమ్ కూడా క్లీన్ చేసుకు వెళ్తున్నానండి. అంటే వాటర్ ఉండిపోయినాయి అనుకోండి, ఎండాకాలం కాబట్టి వాటర్ అంతా కూడా డ్రై అయిపోయి ఈ చెంబులు అంతా లోపడైపో శుద్ధ పట్టేసి గారెగా అయిపోతున్నాయండి. మనం ఒక వారం 10 రోజులైతే పర్లేదు, కానీ అంతకు మించి ఉన్నామంటే దేవుడి కాడ సామాన్లు పాడైపోతాయి కదా. ఇంకా పూజా రూము ఇలా చెంబుల్లో వాటర్ పెడతాను కదా, బయటన ఈశాన్యం మూల అవన్నీ కూడా తీసేసి వాటిలో ఉన్న నీళ్ళు వంచేసి నీట్గా క్లీన్ చేసేసి వంటింట్లో పక్కన పెట్టేశానండి. మళ్ళీ వచ్చిన తర్వాత పూజ చేసుకున్నప్పుడు క్లీన్ చేసుకుందాం కదా అన్నట్టుగా ఇప్పుడు కొంచెం చింతపండు, సబీరా పెట్టేసి తోమేసి పక్కన పెట్టేశాను. అలాగే స్టవ్ కూడా క్లీన్ చేసి ముగ్గు అయితే పెట్టేశానండి. ఫుడ్ కూడా తినేసాము. టైం వచ్చేసి 12 అలా అవుతుంది. గిన్నెలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి ఒక పక్కన అయితే పెట్టేశాను. సో ఇప్పుడు స్టవ్ మీద ఒక క్లాత్, గిన్నెల మీద క్లాత్ ఇవన్నీ కప్పేసినట్లయితే మనకి దుమ్ము పడకుండా ఉంటుందండి. మనకి డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసినప్పటికీ కూడా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదండి,
మెత్తని మట్టి అయితే వచ్చేసి స్టవ్ నిండా పడిపోతుంది. మనం ఊరి నుంచి 2-3 డేస్కి వచ్చినప్పుడే ఇలా రాస్తుంటే మన గేదెలు అనిపిస్తూ ఉంటాయి, ఏం రాసినా కూడా స్పష్టంగాని. ఇంకా అలాంటిది ఇప్పుడు ఇన్ని రోజులు ఉంటాం కదా అన్నట్టుగా మొత్తం నీట్గా క్లీన్ చేసేసి దీని మీద చున్నీ క్లాత్ అయితే వేసేసానండి. పాతవి చున్నీలు వచ్చేసి చాలా పెద్దవి ఇచ్చేవాడు కదా ఇంతకుముందు. కాటన్ డ్రెస్సులు చున్నీలు అయితే చాలా పెద్దగా ఉండేవండి. అవన్నీ కూడా డ్రెస్సులు పోయినా చాలా వరకు బయట ఇచ్చేసినప్పటికీ కూడా చున్నీలు అయితే ఇచ్చేదాన్ని కాదు. ఎందుకంటే మనకి చున్నీలు చాలా బాగా యూజ్ అవుతాయండి. ఎట్ల మీదైనా కప్పడానికైనా, ఏమైనా ఎండపోసుకున్నప్పుడు బయట ఆరపెట్టుకోవడానికి ఇలాంటి వాటికి. అందుకే చున్నీలు అయితే ఇచ్చేదాన్ని కాదు. అవైతే నాకు చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇక్కడ వచ్చేసి సింక్ కూడా నీట్గా క్లీన్ చేసేసానండి. చేసిన తర్వాత మొత్తం ఫుల్ వాటర్ అయితే ఇప్పేస్తున్నాను. ఆ గొట్టాల్లో మెతుకులు లాంటివి ఏమైనా అడ్డుపడినప్పటికీ కూడా క్లీన్ అయిపోతాయి కదండీ. మనం ఇంట్లో ఉండి డైలీ ట్యాప్ ఇప్పుతూ ఉంటే ఆ వాటర్‌తో వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంక ఊరెళ్తున్నాం కదా! మళ్ళీ మనం వచ్చేంత వరకు కూడా అందులో ఉండిపోయినట్లయితే ఇంకా వంటగది అంతా కూడా స్మెల్ వచ్చేద్దన్నట్టుగా ఊరెళ్ళే ముందు ఎక్కువ వాటర్ ఇప్పేస్తానండి. ఇప్పేసి అక్కడ ఏదైనా మూత లాంటిది పెట్టేస్తూ ఉంటాను. సో, మొక్కల గురించే బాధగా అనిపించిందండి. ఈ వీడియో షూట్ చేసినప్పుడు కూడా నాకు చాలా బాధగా అనిపించింది. అయ్యో! వాటర్ లేక మొక్కలు పాడైపోతాయేమో, అన్నీ కూడా మొగ్గలతో ఉన్నాయి. బోలెడు పూలు పూసేవండి దేవుడి దగ్గరికి. అయ్యయ్యో అనిపించింది. కానీ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా! మొక్కలైతే చాలా బాగున్నాయండి. 2 టైమ్స్ వర్షాలు పడటం వలన. ఎక్కువ వాటర్ నింపేసి వెళ్ళాను కదా వెళ్ళే ముందు. అందుకో తెలీదు కానీ మొక్కలైతే వళ్ళిపోకుండా బాగున్నాయండి. ఇంకా వాషింగ్ మిషన్ కూడా లోపల పెట్టించేసాను. ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంటాం కదా! ఇంక దుమ్ము పట్టేస్తుందండి. చాలా దుమ్ము. తలుపులు క్లోజ్ చేస్తుంటేనే బోలెడు దుమ్ము పట్టేస్తుంది. ఇంక వాషింగ్ మిషన్ బాల్కనీలో ఉంటే దుమ్ము పట్టేద్ది అన్నట్టుగా తీపించేసి కవర్ కూడా నీట్‌గా క్లీన్ చేసేసి లోపల పెట్టేసాము. వచ్చిన తర్వాత మళ్ళీ బయట పెట్టుకో కలెక్షన్ ఇచ్చుకుందాంలే అన్నట్టుగా. ఎప్పుడు ఊరు నుంచి వచ్చేటప్పుడు కూడా ఉత్తి చేతులతో రాకుండా ఏమైనా మోసుకొస్తూ ఉంటాను కదా! మరి అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు కూడా ఏమైనా పట్టుకెళ్ళాలి కదండీ. ఉత్తి చేతులతో వెళ్ళకూడదు కదా! పుట్టిల్లయితే ఏంటి, మరి ఏం పట్టుకెళ్తున్నానో చూసేయండి. కొన్ని కవర్లు, అత్తయ్య గారు ఇచ్చిన పచ్చడి డబ్బాలు, అమ్మ పంపించిన పెరుగు డబ్బా, ఇంకా కొన్ని డబ్బాలుంటాయి కదా! అన్నీ తెచ్చుకున్నాయి. అవి కొన్ని కవర్లయితే పట్టుకెళ్తున్నాను. కవర్లు ఎందుకు పట్టుకు వెళ్తున్నానా అనుకుంటున్నారా? మళ్ళీ ఏమైనా తెచ్చుకోవాలంటే ఏసుకోవడానికి కవర్స్ ఉండాలి కదా! నేను బాగున్న కవర్లన్నీ కూడా దాసిపెడతానండి. అవన్నీ కూడా పట్టుకు వెళ్తున్నాను. లగేజీలన్నీ సర్ది బయట పెట్టేసాము. టైం వచ్చేసి 1:30 అలా అయిపోతుంది. 2కే ట్రైన్ అండి. సో, ఒకసారి హౌస్ అంతా కూడా సర్ది పెట్టేసుకుని ఒకసారి చూసుకున్నాను. తాళాలన్నీ వేసుకున్నానో లేదో, లైట్లన్నీ ఆఫ్ చేశానో లేదో, ఫ్రిడ్జ్ డోర్ వేసానో లేదో అన్నది మొత్తం అంతా ఒకసారి రౌండ్ వేసేసి చెక్ చేసేస్తానండి. తర్వాత ట్రైన్ ఎక్కాక ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఆలోచిస్తాను. అవునా, ఆ డోర్ వేసానా, లేకుంటే గ్యాస్ ఆఫ్ చేశానా, ట్యాప్ సరిగ్గా కట్టానా, చొక్క కారితే అప్పుడు అనుమానం వస్తుందండి. కానీ ఒకటి ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను కదా, అంత వీడియో పోస్ట్ చేసినా పోస్ట్ చేయకపోయినా కూడా నేను చూసుకుని తృప్తి పడతానండి. అమ్మో అన్నీ కట్టేశాను, అన్నీ బాగానే తలుపులు వేశాను అన్నట్టుగా. సో, మేమైతే ట్రైన్ ఎక్కేసామండి. ఇక్కడ చూడండి మా అబ్బాయి సోడా బాటిల్‌తో కుస్తీలు పడుతున్నాడు. ఆ కుస్తీలు కూడా ఎదురుగా ఇద్దరు అమ్మాయిలైతే ఉన్నారు. వాళ్ళని ఆడిపించడం కోసం ఈడింత శ్రమ పడుతున్నాడండి. చిన్నపిల్లలు ఇద్దరు ఎక్కారండి. వాళ్ళు వైజాగ్‌లో ఎక్కినట్టున్నారు. మేము నెక్స్ట్ ఎక్కాము. వాళ్ళు అక్కడి నుంచి మీరు చెప్పితే నమ్మరండి, అన్నవరం వచ్చేంత వరకు వాళ్ళు చేసిన అల్లరి అంతా ఇంత కాదండి. ఇంకా వాళ్ళు ఎవ్వరి మాట వినకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పైకి ఎక్కడం, దిగడం, తినటం, కిందకి గిరేయటం, అందరిని ఏదో ఒకటి అనటం అలా అయితే చేశారు. సో, ఇంకిలా కాదు, మా అబ్బాయి ఏం చేశాడంటే వాళ్ళని సైలెంట్‌గా కూర్చోబెట్టాలంటే ఒకటే మమ్మీ సోడా తాగేసి ఆ క్యాప్ అందులో వేస్తాను, వాళ్ళకిచ్చి తీయమంటాను, కాసేపు ఆ బాటిల్ ఎట్టుకు తిరుగుతారు అనేసి వాళ్ళిద్దరిని అలా అయితే చేశాడండి. అందుకు వాడంత శ్రమపడి ఆ బాటిల్లోకి క్యాప్ అయితే వేశాడండి. ఈ మధ్య కాలంలో నేను ఇంత తెలివైన పిల్లల్ని అయితే చూడలేదండి. వాళ్ళు ఒకళ్ళు 5th క్లాసు, ఒకళ్ళు 7థో, 8థో చెప్పారు. చిన్న పిల్లలేనండి. వాళ్ళ మమ్మీ అయితే చాలా సైలెంట్, కానీ వాళ్ళైతే చాలా అల్లరి. అల్లరంటే అదొక రకమైన అల్లరండి. మనం మాట్లాడి ప్రతి మాటకి కూడా వాళ్ళు వేరే అర్థం చెప్తూ ఉన్నారు. అంత అల్లరైతే చేశారు. సో, ఫైనల్‌గా ఆ క్యాప్ తీయలేక మా అబ్బాయితోటి మిగతా ఇద్దరు అంకుల్ అయితే ఉన్నారు, వాళ్ళతో వాదించలేక బుక్స్ తీసుకుని డ్రాయింగ్ అయితే వేసుకున్నారండి ఇద్దరు కూడాని. కానీ చాలా సందడిగా జర్నీ అంతా జరిగిపోయింది అనిపించింది. సో, మేము వెళ్ళే కొలది కూడా వర్షం మబ్బులతో భలే ఉందండి క్లైమేట్ అంతా కూడాని. అలాగే పిల్లల సందడి కూడా చాలా చేశారండి. సో, ముందు ట్రైన్ ఎక్కగానే ఏంట్రా వీళ్ళు గోల అనిపించింది, కానీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అదే సందడిగా అనిపించిందండి. అంటే ఇప్పుడు పిల్లల్లా కాదండి, వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా వేరే టైప్‌గా ఆలోచిస్తున్నారు. అంటే మమ్మీ అనకూడదు, డాడీ అనకూడదు, మొబైల్ వాడకూడదు, ఇంకా అలా అయితే ఉన్నారండి. అంటే వెనకటి టైప్‌లా అయితే ఉన్నారు. సో, మా అబ్బాయి వాళ్ళని అడిగాడు, ఏదో సీరియల్ పేరు చెప్పి మీరు ఆ సీరియల్ చూస్తారు అనగానే, అవును మేము ఆనాటికి చూస్తామంటే, అందుకే మీ మాటలు నాకు
అర్థమయ్యాయి. మీరు ఆనాటికి బాగా ఫాలో అవుతున్నారు, అలాగే మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ మమ్మీ నవ్వుకున్నారు. వాళ్ళ మమ్మీ అదే చెప్పారు, ఇంట్లో కూడా వీళ్ళు ఇలాగే ఉంటారండి, ఆనాటికే చూస్తూ ఉంటారు ఎక్కువగా అని కూడా వాళ్ళ మమ్మీ అయితే చెప్పారు. మా అబ్బాయి అప్పుడు వాళ్ళ మమ్మీతో అన్నారు, నాకు అర్థమైందండి వాళ్ళతో మాట్లాడినప్పుడే వాళ్ళు ఆ సీరియల్ని అయితే బాగా ఫాలో అవుతున్నాడని. పేరు కూడా చెప్పారండి, నాకైతే గుర్తులేదు, మనం చూడం కాబట్టి. ఇంట్లో కూడా పిల్లలు అలాగే ఉంటారంటండి. అన్నీ కూడా పర్ఫెక్ట్గా చెయ్యాలి, పద్ధతిగా మాట్లాడాలి, ఇంగ్లీష్లో మాట్లాడే మాటలు ఇంగ్లీష్లో మాట్లాడాలి, తెలుగులో వాడే పదాలు తెలుగులో వాడాలని ఏవే వాళ్ళ మమ్మీ చాలా చెప్పారండి. కానీ ఎలా అయినా పిల్లలైతే చాలా తెలివైన వాళ్ళు. సో చూసారు కదా, ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.